భారత్ మాతాకి జై. జై విశ్వ హిందూ పరిషత్కి జై. ఈ అవకాశం ఇచ్చిన వేములవాడ విశ్వ హిందూ పరిషత్లోని అన్ని విభాగాల వారికి, కమిటీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా స్వరూప గారు, శ్రీనివాస్ గారు, సత్యమన్నయ్య కూడా రావడం జరిగింది. అందరూ కమిటీ మెంబర్లు అందరూ కూడా బాగా ఉత్సాహంగా, బాగా కలిసిమెలిసి అందరం బాగా చేసుకున్నాము. ఇది ఒక దేశం యొక్క పండగలాగా ఉంది. ఈ అవకాశం ఏంటంటే, నేను విశ్వ హిందూ పరిషత్లో పెద్దవాళ్ళని అడిగాను. ఆపరేషన్ సింధూర్ ఎండింగ్ అంటే యుద్ధము సమాప్తమయ్యే ఆ రోజుల్లో 2-3 మంత్స్ బ్యాక్ అనమాట. నేను మరి కుంకుమ సింధూర్ అని పేరుంది కాబట్టి యుద్ధంది సింధూర్ కుంకుమార్చనని పెట్టి నేను చేయొచ్చా అని అడిగితే, సరే అమ్మ చేయమని చెప్పారనమాట పెద్దవాళ్ళు, సత్యమన్నయ్య, నరసింహమూర్తి అన్నయ్య, ధనంజయ అన్న వాళ్ళు. సరే అని అప్పటి నుండి నేను ఇప్పటికే 20 ప్రోగ్రామ్ చేస్తుంటాను, సిటీలో కానీ అవుట్స్కట్స్లో కానీ. ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లో కూడా వెళ్ళేది ఉంది. మొన్న ఖమ్మంలో చేశాను, 1200 మందితో మాతృమూర్తులతో కుంకుమార్చన బాగా జరిగింది. ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే దేశ క్షేమము, భద్రత, అందరూ ఐకమత్యంగా సామూహికంగా కలిసి చేస్తే ఆ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు కూడా తొందరగా కరుణిస్తాడు. అదే ఇది కాన్సెప్ట్ అనమాట. అందరూ ఐకమత్యంతో ఉంటారని, కలిసిమెలిసి ఉంటారని, ఈ రకంగా అంటే ఒక్కసారి కాకుండా సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటే బాగుంటుందని నా మనవి. అందరికీ నా ధన్యవాదములు. శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకి నా కృతజ్ఞతలు, శతకోటి వందనములు. జై హింద్. జై శ్రీరామ్. అందరికీ మన హిందూ ఉత్సవ పరిషత్లో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం. మొదటిసారిగా మన వేములవాడలో గోరింటాకు ఉత్సవాలు జరిపినాం. అది పెద్ద సక్సెస్ అయింది. ఇది 2వసారి కుంకుమ పూజ, మహాదేవ సింధూర్ కుంకుమ పూజ కార్యక్రమం. 500 మందితో అనుకున్నాం, 1500 మంది వచ్చి పెద్ద సక్సెస్ చేశారు. మన హిందూ ఉత్సవ పరిషత్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందూ ఆలయాల్లో హిందువులు మాత్రమే పని చేయాలి. ఒకవేళ మన హిందూ ఆలయాలపై ఎవరైనా దాడి చేసినా మనం ముందు ఉండాలి. ముందుండి మన హిందూ ఆలయాలను కాపాడుకోవాలి. ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, భగవద్గీత అందరి ఇళ్ళల్లో ఉండాలి. భగవద్గీత పారాయణం మనం చేస్తే మన పిల్లలు అనుసరిస్తారు, వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. ముఖ్య ఉద్దేశం మన హిందుత్వాన్ని కాపాడుకోవడం, హిందూ ఆలయాలను కాపాడుకోవడం. భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి. ఇలాగే పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేస్తామని అందరికీ మాట ఇస్తుంది.